బెంగళూరులో చైత్ర అనే ఒక ఆమె వాళ్ళ హస్బెండ్ ని ఇద్దరు పిల్లల్ని చంపడానికి స్లోగా చంపాలని చెప్పి కొంచెం కొంచెం స్లీపింగ్ పిల్స్ టాబ్లెట్స్ ఈ ఫుడ్ లో కలిపి పెడుతుంది. ఈ విషయం వాళ్ళ హస్బెండ్ గజేంద్ర తను తెలుసుకొని పోలీసుకి కంప్లైంట్ చేశాడు. అయితే ఏంటంటే వీళ్ళకి పెళ్ళై 11 ఏళ్ళైంది, ఆమెకు 33 ఏళ్ళు. 11 ఏళ్లలో రీసెంట్ గా లాస్ట్ 3 ఏళ్ల నుంచి కొన్ని గొడవలు అవుతా ఉన్నాయి చిన్న చిన్న ఇష్యూస్ మీద. అయితే వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తున్నాడంటే రీసెంట్ గా ఆమె కొన్నాళ్ల క్రితం పునీత్ అనే వాడితో ఒక ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళ ఇన్లాస్ కి చెప్తే అది రిజాల్వ్ అయింది. తర్వాత మళ్ళా కొత్తగా శివు అనేవాడితో ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది. అయితే ఈ శివు అనేవాడి ఐడియాతో ఈ శివు అండ్ ఈ చైత్ర వీళ్ళిద్దరూ కలిపి ప్లాన్ వేసి వీళ్ళ అన్నంలో కొంచెం కొంచెం టాబ్లెట్స్, పాయిజన్ టాబ్లెట్స్, స్లీపింగ్ పిల్స్ ఇట్లాంటివి కలిపి పెడతా ఉన్నారు సో దట్ వీళ్ళని చంపేయచ్చు అని. ఈ విషయం మళ్ళా తెలిస్తే ఇంకా గొడవ అయిద్దని చెప్పి వాళ్ళ హస్బెండ్ కి ఈ ఉదంతం అంతా బయటపడింది వాళ్ళ హస్బెండ్ కనిపెట్టాడు కాబట్టి. రీసెంట్ గా ఎక్కడ చూస్తున్నా కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి దాన్ని ఏమంటారంటే లాయల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాయల్టీ లేకుండా ఇంకా మ్యారేజ్ చేసుకొని నచ్చకపోతే ఎయిదర్ దే హ్యావ్ టు సెపరేట్ ఆర్ ఎల్స్ నచ్చ చెప్పుకోవాలి. నచ్చలేదంటే సెపరేట్ అవటమే బెస్ట్. ఇంకొకళ్ళ ప్రాణాలను తీసే హక్కు ఎవరికీ లేదు. ఎందుకు పిల్లలతో సహా చచ్చిపోవటం, చంపేయటం ఎందుకు? సూసైడ్ చేసుకుంటమే తప్పంటే ఇంకా హత్యలు కూడా చేస్తున్నారు ఇలాగా. సొంత పిల్లల్ని, సొంత హస్బెండ్ ని, లేకపోతే సొంత వైఫ్ ని, సొంత అత్తమామల్ని. ఇవన్నీ బెంగళూరులో ఇలాగ సైనైడ్ కేసు కూడా ఒకటి అయింది. నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ కూడా ఉంటది. ఆ అమ్మాయికి వేరే ఎవడో నచ్చి వాడిని పెళ్లి చేసుకుని వాళ్ళ వైఫ్ ను కూడా చంపేస్తుంది అనమాట. ఎప్పుడు పాతది. సో ఇలా అవన్నీ సినిమాలు చూసి కొత్త కొత్త నేర్చుకుంటున్నారు. పీపుల్ బీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్.